ఇన్ని సంవత్సరాలు దేవుడు ఏమీ చేయకుండానే నువ్వు ఈ స్థాయికి వచ్చావా? నేటికి నువ్వు సజీవుడుగా ఉన్నట్టు నీ కళ్ళ ముందు ఎంతమంది ప్రాణాలు కోల్పోలేరు? పాండమిక్లో ఎన్ని కోట్ల మంది తమ ప్రాణాలు కోల్పోయారు. ఆరోగ్యవంతులు 30 నుండి 40 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు ఎంతమంది చచ్చిపోలేదండి? ఆయా సందర్భాల్లో వైజాగ్ నుండి 2 భార్యాభర్తలు మా దగ్గరికి వచ్చేవారు ప్రార్థన కోసం. రీసెంట్గా పెళ్ళయింది వాళ్ళకి. ఒక రోజున ఆ యవనస్తురాలు ఒక్కతే వచ్చింది. అమ్మ ఏడి నీ భర్త అంటే, అన్న కోవిడ్లో చచ్చిపోయాడన్న. 33 ఇయర్స్ ఎంత ఉంటాయి యవనస్తునికి? ఏమైందమ్మా? వాళ్ళ మమ్మీ డాడీ కోవిడ్ వచ్చిందన్న, చూసుకోవడానికి వెళ్ళాడు. వాళ్ళిద్దరూ బాగానే ఉన్నారు, వాళ్ళిద్దరూ బాగానే రికవర్ అయ్యారు. ఆ కోవిడ్ నా భర్తకు వచ్చింది, ఏం చచ్చిపోయాడన్న. బతకలేకపోతున్నాను, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ప్రతిరోజు ఆయన జ్ఞాపకాలు నన్ను బాధిస్తూనే ఉన్నాయి. ఆ చెల్లెం ఏడుస్తుంటే చాలా బాధ అనిపించింది. చాలా చక్కని జంట. ఇలాంటి ఎన్ని జరగలేదు, ఎన్ని కేసులు లేదు. ప్రతి ఇంట్లో ఒక్కొక్క చరిత్ర, ప్రతి ఇంట్లో ఒక్కొక్క చరిత్ర. బట్ వై గాడ్ ప్రొటెక్టెడ్ అస్? దేవుడు మళ్ళీ ఎందుకు కాపాడాడు, ఎందుకు భద్రపరిచాడు? ఐ ఆల్వేస్ థ్యాంక్ ద లార్డ్.